హలో ఫుడీస్, వెల్కమ్ టు సబ్లైమ్ స్టూడియోస్. ఈరోజు నేను తార్నాకలో ఉన్నాను. తార్నాకలో కూడా ఒక మంచి ఫుడ్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. మీరు ఇంతవరకు ఎప్పుడు చూసి ఉండరు. ఇప్పుడు నా వెనకాల మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ వచ్చేసి నైవేద్యం కెఫే. నైవేద్యం కెఫే మెయిన్ క్యాప్షన్ ఏంటంటే కేర్ ఫర్ యువర్ బాడీ టెంపుల్ అంట. అంటే పీపుల్కి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అందించడం. ఇప్పుడు నైవేద్యం అంటే ఏంటి? దేవుడికి నైవేద్యం పెడతారు. నైవేద్యం అంటే ప్రేషియస్ అనమాట. ప్రేషియస్ది ఏదైనా వేరే వాళ్ళకి ఇవ్వడాన్ని నైవేద్యం అంటారు. సో నైవేద్యం కెఫే అనే నేమ్ పెట్టారంటే మీకు అర్థమవుతుందా? నైవేద్యం అంటే వాళ్ళు దే ఆర్ ట్రీటింగ్ పీపుల్ యాజ్ గాడ్స్ అనమాట. అంటే అంత మంచి న్యూట్రిషియస్ ఫుడ్. అసలు వాళ్ళు ఈ థీమ్తో ముందుకు రావడానికి కారణం ఏంటి? ఇంత మంచి ఫుడ్ని చాలా రీజనబుల్ రేట్కి మనకి ఇస్తున్నారు. సో అవన్నీ డిస్కస్ చేసి నేను మళ్ళీ మీకు తిన్న తర్వాత రివ్యూ ఇస్తాను.
చాలా వెరైటీస్ వచ్చాయి. థ్యాంక్ యూ. ఏ బాగున్నాయి రా వడలు. నేను టేస్ట్ చేస్తాను. ఇది మసాలా వడ అంట. ఇది బాగుంది. సో ఇది వచ్చేసి స్వీట్ పొటాటో కట్లెట్ అనమాట. టేస్ట్ చూడాలి ఎలా ఉందో. ఏదో డిఫరెంట్ టేస్ట్ ఉంది. స్వీట్ పొటాటో అంటే స్వీట్గా లేదు, కట్లెట్ కదా, కొంచెం లైట్ స్పైసీగానే ఉంది. చాలా బాగుంది కానీ డిఫరెంట్ టేస్ట్ స్వీట్ పొటాటో. నేను నెక్స్ట్ వచ్చేసి ఇది ఏదో కట్లెట్ మిల్లెట్స్దే మొత్తానికి. చూసారా ఎంత బాగుందో చూడడానికి. ఇది కూడా మిల్లెట్స్ కట్లెటే. చాలా డిఫరెంట్గా ఉంది ఎందుకంటే మిల్లెట్స్ చాలా హెల్దీ ఫుడ్ కాబట్టి. ఘీ కారం ఇడ్లీ అంట, భలే ఉంది చూస్తుంటే. ఫుల్ గీ వేసారు, పైన కారం పొడి ఉంది, అంతా ఆర్గానిక్. బా ఇది మాత్రం చాలా బాగుంది. అసలు మిల్లెట్స్ టేస్ట్ సపరేట్గా ఏం తెలియట్లేదు, నార్మల్ ఇడ్లీలానే ఉంది కానీ మొత్తం రాగి అన్నీ మిక్స్ చేసినట్టున్నారు. టేస్ట్ అయితే ఘీతో చాలా బాగుంది. చట్నీ ఎలా ఉంది చెప్పు. చట్నీ కూడా సూపర్ ఉంది. ఇప్పటి వరకు తిన్న వాటిల్లో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఘీ కారం ఇడ్లీ మిల్లెట్స్తో చేసింది, చాలా టేస్టీగా ఉంది. అల్లం చట్నీ ఉంది, తింటాను. ఇది కూడా చాలా బాగుంది. వాళ్ళు చెప్పారు కదా, అంటే షుగర్ ఫ్రీ గ్లూటెన్ ఫ్రీ కాబట్టి దీంట్లో కూడా కొంచెం అల్లం చట్నీలో కొంచెం స్వీట్ అనేది వస్తుంది కదా, సో దీంట్లో జాగరీ యూజ్ చేశారంట. చాలా టేస్టీగా ఉంది. ఇది కూడా అల్లం చట్నీ కూడా, ఇది కూడా చాలా బాగుంది, పప్పులతో చేసింది. మరి ఇదేంటో టేస్ట్ చేసి చూడాలి. ఇదేంటి నువ్వు తినేది? ఘీ కారం దోశ చాలా బాగుంది. ఘీ కారం దోశ అంట, చాలా బాగుందంట. బాగుంది కదా, చాలా బాగుంది, చాలా బాగుంది. నువ్వు అది ట్రై చేయి, నేను ఈ లోపు పెసరట్టు ట్రై చేస్తా. పెసరట్టు ఇవి నార్మల్గా మనం బయట చూసినట్లయితే నార్మల్గా పెసలు నానబెట్టి పిండి పట్టేస్తారు. ఇవి అలా చేసినవి కాదు, స్ప్రౌట్స్ వచ్చే వరకు వీటిని నానబెట్టిన తర్వాత స్ప్రౌట్స్ రానిచ్చి అప్పుడు ఆ తర్వాత పిండి పట్టి చేస్తారంట. అలా చేస్తే చాలా హెల్దీ. ఇప్పుడు బయట అమ్ముతారు కదా స్ప్రౌట్స్, అలా మొలకలు వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని పిండి పడతారు. అవును, డైట్ చేస్తున్నావు కదా, పర్ఫెక్ట్ ఫుడ్ కదా నీకు. చాలా న్యూట్రిషియస్గా ఉంది. ఎన్ని వెజిటేబుల్స్. మనం మేబీ ఇంత దూరం రాకపోవచ్చు కదా. సో వీళ్ళు ఆన్లైన్లో స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా ఉన్నారు. సో అంత దూరం నుంచి కూడా మనము ఆర్డర్ చేసుకోవచ్చు బేసికలీ. ఓకే, నీకేది నచ్చింది? నాకు ఇందాక ఘీ కారం దోశ నచ్చింది. ఓ, ఘీ కారం దోశ నేను మామూలుగా తిన్నాను చాలాసార్లు, చాలా బాగుంటుంది. అంటే నా ఫేవరెట్ దోశ అది. ఇది కూడా సేమ్ అలానే చాలా బాగుంది, థిక్గా ఉంది దోశ, ఎందుకంటే మిల్లెట్స్ ఏదో వేసారు కాబట్టి బాగుంది టేస్ట్.
ఇప్పుడు నైవేద్యం కెఫే ఎండి మన దగ్గర ఉన్నారు విశాలి గారు. అడిగి తెలుసుకుందాం అసలు దీని వెనుకున్న కథ ఏంటి, అసలు ఇది ముందుకు తీసుకురావడానికి గల కారణం ఏంటి, ఇంత రీజనబుల్ ప్రైజెస్కి అంత మంచి న్యూట్రిషన్ బ్యాలెన్స్డ్ ఫుడ్ మనకు అందిస్తున్నారు కదా, అసలు రీజన్ ఏంటో అడుగుతాం. హాయ్ అండి. Hi, thank you so much for visiting us. థ్యాంక్ యూ, ఇట్స్ అ ప్లెజర్. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ కమింగ్ అప్ విత్ గుడ్ కాన్సెప్ట్ లైక్ నైవేద్యం కెఫే? I was a working mom. Okay. So I have corporate experience of 12 years before I thought of starting something like this. ఓకే. So as a working mom, నాకు కూడా చాలా challenges అనిపించాయి because పిల్లలకి finally see why do we earn money? యా. ఓకే. To give good food to the next generation. Yeah. అక్కడే కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్ నాకు కనపడింది బికాస్ ఆఫ్ మై వెరీ బిజీ షెడ్యూల్, స్విచింగ్ బిట్వీన్ కాల్స్ అండ్ డిఫరెంట్ వర్క్ షెడ్యూల్స్ రన్నింగ్ అరౌండ్. సో వీటన్నిటిలో చైల్డ్ న్యూట్రిషన్ అనేది సమ్వేర్ దెర్ ఈస్ అ గిల్ట్ 100% ఇవ్వలేకపోతున్నాను అని ఇట్ ఇన్ యువర్ హార్ట్, బట్ చేయడానికి యూ హ్యావ్ ద సేమ్ 24 hours. So that is the reason, that is the primary reason why I wanted to bring something affordable. ఇప్పుడు మేము వర్కింగ్ మామ్స్కి కూడా వర్కింగ్ లంచెస్ కూడా ఇస్తున్నాము. ఓకే. విచ్ మండే టు ఫ్రైడే ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. Okay, okay. వేర్ ఈవెన్ ఫర్ యువర్ చైల్డ్స్ టిఫిన్ కావచ్చు, ఫర్ ద మదర్స్ కావచ్చు, ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా స్టూడెంట్స్ అయినా Okay. ఎవరైనా కూడా బికాజ్ టైం అవైలబిలిటీ లేకపోవడం వల్ల హెల్దీ ఫుడ్ తినలేకపోతున్నాము అని ఒక రిగ్రెట్ లేకుండా ఉండడానికి వీఆర్ కమింగ్ అప్ విత్ మెనీ సచ్ ప్యాకేజెస్ ఆల్సో. ఓకే. ఇప్పుడు మీ దగ్గర బ్రేక్ఫాస్ట్కి మంత్లీ ప్యాకేజెస్ అట్లా ఉన్నాయా? యా, బ్రేక్ఫాస్ట్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఉంది, ఓన్లీ లంచ్ ఉంది, ఓన్లీ డిన్నర్ ఉంది. ఆల్ ది 3 ఫుల్ డే మీల్. ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ టైంలో కూడా వీ హ్యావ్ గివెన్ క్వారంటైన్ ఫుడ్ ప్యాకేజెస్ కూడా ఇచ్చాము. నైస్. యా, సో we have ensured everything. As you have seen, our kitchen is always clean. And all our staff are vaccinated. 100% vaccinated. No staff without vaccination. Okay. So adi aindi, and sanitized kitchen and very hygienic premises. You have seen we have round the clock you have housekeeping people always ensuring the place is hygienic. So with all this, and then the ambience also more earthly and nature కి దగ్గరగా ఉండేలాగా పెట్టాము. అదే నచ్చింది నాకు బాగా. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న బ్రేక్ఫాస్ట్లో ఏమి వెరైటీస్ ఉన్నాయి? రెగ్యులర్ ఫుడ్, రెగ్యులర్ ఆప్షన్స్ ఉన్నాయి, మిల్లెట్ ఆప్షన్స్ ఉన్నాయి. బికాస్ సడన్గా మిల్లెట్ అనేసరికి చాలామంది ఇట్ ఈస్ అ షాక్ ఆల్సో ఫర్ దెమ్. ఇన్ని రోజులు ఒకలాగా అలవాటు అయ్యి ఉంటారు. సడన్లీ స్విచింగ్ టు మిల్లెట్స్ అనేది దే వాంట్ టు డూ. సమ్ ఆర్ స్కేర్డ్, some don't like. సో అందుకని వీ హ్యావ్ గివెన్ బోత్ ది ఆప్షన్స్. సో రెగ్యులర్ యాజ్ వెల్ యాజ్ మిల్లెట్. సో ఇక్కడ ఏంటంటే మీరు యూ కెన్ చూస్ సే 3 days a week or 4 days a week రెగ్యులర్ తీసుకొని నెక్స్ట్ రిమైనింగ్ డేస్ యూ కెన్ గో ఫర్ మిల్లెట్స్. సో స్లోలీ గ్రాడ్యువల్గా వీఆర్ హ్యాండ్ హోల్డింగ్ యూ టువర్డ్స్ హెల్దియర్ లైఫ్ స్టైల్. సో ఇట్ నీడ్ నాట్ బి ఓవర్ నైట్. సడన్గా కష్టం. సో మీరు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక 3 months or 6 months టార్గెట్ పెట్టుకుని స్లోగా యూ కెన్ మైగ్రేట్ టు అ హెల్దియర్ డయట్. సో దేర్ వీఆర్ నైవేద్యం క్యాఫే ఇస్ దేర్ హెల్పింగ్ యూ ఇన్ హ్యాండ్ హోల్డింగ్ యూ అండ్ గైడింగ్ యూ టువర్డ్స్ దట్. సో ఆఫ్టర్నూన్ మీల్ టైంకి ఏముంటుంది? Meal usually we have it's an option. You can choose between your rices. Rices lo meeku white rice, brown rice, millet rice, foxtail millet, kodo millet, little millet, all millets, barnyard millet. Yeah, okay, you can choose your rice. Okay. So you choose your rice and you get 2 chapati and curry, dal and chutney. Okay. This is a working lunch anamata. You just come pick up and go. Okay. And it's very affordable. Also I saw the rates also. Yeah, it's a nutri meal we call, and no compromise on your nutrition. Okay, nice. What about evening snacks? Snacks lo we have different types of cutlets. Again, we are a no maida company. We strongly don't entertain maida into our kitchen. Okay, very nice. Yeah, there is no maida and no refined sugar, no refined salt. We use senda namak in all our flours also. Atas prati dantlonu memo సెందవలవనం వేస్తాము. అండ్ రిఫైన్డ్ షుగర్ కూడా నో వైట్ షుగర్. ఓకే. సో జాగరీ బేస్డ్ ఉంటుంది. వేరెవర్ తీపి కావాలన్నప్పుడు చట్నీస్లో కానీ ఎక్కడైనా వి యూజ్ ఓన్లీ జాగరీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మా కట్లెట్స్లో ఎస్పెషలీ వి యూజ్ మిల్లెట్ ఫ్లవర్స్ ఓన్లీ. ఓకే. సో మైదా ఆల్ ఆర్ కట్లెట్స్ హ్యావ్ ఎదర్ రాగి ఆర్ జవార్
అండ్ దెన్ రూట్స్ ఉంటాయి. సో బీట్రూట్, క్యారెట్ అండ్ ఓకే స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో ఆల్సో. యా, అండ్ రా బనానా, అరటికాయ, చిలకడ దుంపలు. సో which are all like actually it's a treasure trove of nutrition. మనము చిన్నప్పుడు కూడా we would have eaten all those, we would have enjoyed boiling them and eating. సో దానికి ఏంటంటే పని ఉంటుంది, బికాస్ రూట్స్ అనేసరికి క్లీన్ చేయడంలోనే అగైన్ టైం గోస్. సో యూ హ్యావ్ టు సోక్ ఇట్ అండ్ దెన్ ఎన్ష్యూర్ ఆ క్లీనింగ్ ప్రాసెస్ అదంతా. సో జనరల్గా మామ్స్కి కానీ ఆ టైం కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి. యా, సో ఇప్పుడు చాలామంది ఈ రోజుల్లో ఫుడ్ లవర్స్ ఉన్నారు. మనం న్యూట్రిషియస్ ఫుడ్ వైపు కాకుండా ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్, బయటికి వెళ్ళి ఏ ఆయిల్తో చేస్తారో తెలీదు, బజ్జీలు అంటారు, పునుగులు అంటారు, అవి ఎక్కువ తినేస్తున్నారు ఈ టైంలో. మరి ఇలా మిల్లెట్స్ వెరైటీస్లో స్నాక్స్ కూడా అందిస్తున్నారు. వస్తారా జనాలు బయట నుంచి? ఎస్, అబ్సల్యూట్లీ. మేము దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ డ్రాయింగ్ క్రౌడ్ ఆల్సో, హూ ఆర్ ఈ బజ్జీలు, పునుగులు అన్నవి అట్లీస్ట్ 5 to 6 times రీహీట్ అయిన ఆయిల్లో వాళ్ళు మళ్ళీ చేసే ప్రాసెస్ ఉంటుంది. బికాస్ ఆయిల్ వేస్ట్ చేయలేరు కదా. సో ఆల్ దట్ ఎంటైర్ ఆయిల్ ఇట్ హ్యాస్ టు బి యూజ్డ్ సమ్వేర్. సో మేము అందుకని ఏమనుకున్నామంటే ఎంత ఆయిల్ తీస్తామో ఎవ్రీడే అది ఆ రోజు అయిపోవాలి, వాట్ ఎవర్. సో అందుకని డీప్ ఫ్రైయింగ్ది ఏది మేము పెట్టుకోలేదు. ఓకే. సో ఆర్ కట్లెట్స్ దాంట్లో డీప్ ఫ్రైయింగ్ అనే ఇది లేదు. మీకు దోశ వేసినట్టే కొంచెం ఆయిల్ ఎక్కువ పడినా కూడా మీకు బాగా ఫ్రై అయిన లుక్ అండ్ ఫీల్ వస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ డజంట్ కన్జ్యూమ్ అ లాట్ ఆఫ్ ఆయిల్ ఆల్సో. అండ్ దెర్ ఇస్ నో రీయూజింగ్ ఆఫ్ ఆయిల్ హియర్. సో ఆల్ ఆర్ కట్లెట్స్ ఆర్ అ హిట్. రిపీట్ పర్చేజెస్ చాలా మంది వస్తారు. దే జస్ట్ ఎంజాయ్, ఎస్పెషలీ ఈవెన్ మదర్స్ విత్ ద చిల్డ్రన్ వస్తారు, ఫుడీస్ ఆల్సో వస్తారు. యూ కెన్ చెక్ అవుట్ ఈవెన్ అవర్ గూగుల్ పేజ్ ఆల్సో. ఎక్కువగా మీ దగ్గరకు వచ్చి ఇష్టపడి తినేది ఏంటి? పెసరట్టు చాలా నచ్చుతుంది. వి యూజ్ స్ప్రౌటెడ్ పెసలు స్ప్రౌట్ చేస్తాము. దాంట్లో పెసరట్టు చేస్తాం దాంతో. సో దట్ ఈస్ ఆల్సో వెరీ హైలీ ఇన్ డిమాండ్ మన దగ్గర. అండ్ కట్లెట్స్ కూడా చాలా బాగుంటాయి, రెగ్యులర్ అసలు అవి. అండ్ మసాలా వడ ఆల్సో. మసాలా వడ చేస్తాం. ఓకే. యా, అండ్ స్వీట్స్ చేస్తాము. మిల్లెట్ పాయసం, ఇవి we do it on weekends. Okay. For specials. అంటే we want to give that, see ఇక్కడ ఏ దొరుకుతుంది స్టాండర్డ్ గా ఇదే ఉంటుంది అని కాకుండా we try to give a different surprise to the customers also sometimes, where we want to give them a new thing, today's special or something. Okay. So కానీ at the same time ఏంటంటే అవేర్నెస్ తీసుకొని రావడంలో కూడా we are not only looking at billing. ఇప్పుడు కస్టమర్స్ వస్తారు చాలా మంది, దే వాంట్ టు అండర్స్టాండ్ వాట్ ద కాన్సెప్ట్ ఇస్. సో వచ్చి ఇక్కడ ఏం దొరుకుతుంది అంటారు, కొంతమంది ఏమి కొనుక్కున్న కూడా వెళ్తారు. బట్ వాళ్ళకు కూడా వీ ట్రై టు గివ్ దెమ్ అవేర్నెస్ ఆన్ వై యూ షుడ్ ఈట్ హెల్దీ. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ దే కమింగ్ అండ్ వెదర్ దే ఆర్ బయింగ్ సంథింగ్ అండ్ గోయింగ్. అలా కాకపోయినా కూడా వీ వాంట్ టు గివ్, బికాస్ ఒకళ్ళ ద్వారా అట్లీస్ట్ ఈ రోజు కాకపోయినా అట్లీస్ట్ ఆఫ్టర్ 1 week or 10 days సమ్ టైమ్ వాళ్ళకి ఆ దృష్టిలో వస్తుంది, లెట్ మీ గో వన్స్ అగైన్, లెట్ మీ ట్రై మేక్ స్టార్ట్ సమ్వేర్ అని. సో లార్జర్ కమ్యూనిటీ వెల్ఫేర్ గురించి కూడా మేము మీ దగ్గర కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కూడా ఉన్నాయి అన్నారు కదా, అంటే ఏమేమి ఉన్నాయి ఆయిల్స్? గ్రౌండ్నట్ ఆయిల్, సెసమీ ఆయిల్, సన్ఫ్లవర్, all the oils. All oils also. We have coconut oil. Okay. Cold pressed కూడా ఉన్నాయి. అన్నీ కూడా ఆర్గానిక్ వి. Yes, and అవే మేము మా కిచెన్ లో కూడా we use the same oils in all our preparation also. Okay, nice. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు తీసుకోబోయే స్టెప్స్ ఎలా ఉన్నాయి? నెక్స్ట్ మీ కాన్సెప్ట్లో ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? వీ వాంట్ టు బ్రింగ్ వాల్యూమ్ పెరిగితే అఫోర్డబిలిటీ అనేది పెరుగుతుంది, ప్రైజెస్ తగ్గించగలుగుతాం ఇంకా కూడా. బికాజ్ ఇట్ షుడ్ బీ ఈవెన్ చాలా యావరేజ్ నార్మల్ వెరీ మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ ఈవెన్ బిలో మిడిల్ క్లాస్ కూడా అఫోర్డ్ చేయగలిగేలాగా తీసుకురావాలన్నది మా ఐడియా. దానికి ఏంటంటే వాల్యూమ్ పెరగాలి. వీఆర్ ఆల్సో లుకింగ్ అట్ అవర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్. సో వన్స్ వీ ఎంటర్ ఇన్ టు దాట్
విల్ బీ ఏబుల్ టు బ్రింగ్ అ లాట్ ఆఫ్ ప్రైస్ చేంజ్. ఇంకా కూడా తగ్గిస్తాం. ఇప్పుడే మేము చాలా రీజనబుల్గా ఉంది. ఎంతకాలం అయింది స్టార్ట్ చేసి? కాన్సెప్చువలైజ్ అయ్యింది 2019లో. ఓకే. సో 2018 నుంచి గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. అండ్ దట్స్ వెన్ ఐ లెఫ్ట్ మై జాబ్ ఇన్ IBM. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ IBM. ఓకే. సో ఆ తర్వాత after my second pregnancy precisely. Okay. So iddaru pillalu and then as a mother you know and nalage ఆలోచించే ఇంకా చాలా మంది మదర్స్ ఉంటారు. See, you have to go out and work. So today's situation is not easy. అందరూ both of them should go out and work. సో అలాంటి పరిస్థితుల్లో మదర్కి ఏంటంటే ఆ గిల్ట్ చాలా ఉంటుంది. అండ్ పీపుల్ ఆర్ వెరీ ఈజీ. సొసైటీ ఈజ్ ఆల్సో జడ్జ్మెంటల్. పట్టించుకోకుండా వెళ్తుంది బయటకి అని అలాగ కూడా కామెంట్స్ వస్తాయి ఆన్ ద మదర్. సో బట్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ అ మదర్. తను పిల్లలకి షీ వాంట్స్ టు గివ్ ద బెస్ట్. సో ఆ ప్రాసెస్లోనే షీ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో అందుకని ఇక్కడ ఏంటంటే మేము ఒక చేయూత ఇచ్చి ఒక హ్యాండ్ హోల్డింగ్, యూ వాంట్ టు గివ్ దట్ సపోర్ట్ టు దట్ మదర్ and come up with ప్రతి ఇంట్లోనూ we want to be a part. Nice, very nice idea. What about teas? Oh yeah, our teas. Forgot about that. No, our teas have a lot of fans. Like we are ఇప్పుడు ఇక్కడ ఈ లొకాలిటీలోనే కాకుండా ఈవెన్ బయట వేరే ఏరియాస్ నుంచి కూడా పీపుల్ కమ్. ఇప్పుడు వెళ్తూ ఉంటే ఫ్రమ్ తార్నాక ఫ్లైఓవర్ దే జస్ట్ టేక్ అ లెఫ్ట్ అండ్ డ్రాప్ ఫర్ టీ. సో ఇట్స్ బికమ్ లైక్ దాట్. Different types of teas. Different teas. We have ginger teas and beverages అనొచ్చు rather. So we give regular chai. Ginger tea is regular and black coffee కూడా మేము ఇస్తాము because some people are vegan. So to cater to even that sect of customers also, vegan ఉన్న వాళ్ళు మిల్క్ తాగరు. సో వాళ్ళకి కూడా ఇవ్వడానికి ఏంటంటే black tea, black coffee and lemon ginger hot shot ఉంటుంది. And beetroot hot shot. So we give vegetable you can call it a stew, maybe soup. కాకపోయినా it's a stew, it's a clear soups ఉంటాయి. ఇవి కూడా see అన్ని టీ అండ్ కాఫీ మనకి ఇండియన్ మైండ్ సెట్కి వీఆర్ ఆల్వేస్ స్టక్ టు టీ ఆర్ కాఫీ జనరల్గా హాట్ అనేసరికి. సో వీ వాంట్ టు బ్రింగ్ అ చేంజ్ దేర్. టీ కాఫీ తాగే వాళ్ళకి నో ప్రాబ్లం, బట్ ఇఫ్ యూ వాంట్ అనదర్ ఆప్షన్ వీఆర్ హ్యావింగ్ దట్ ఆల్సో. వాట్ అబౌట్ కూలర్స్? యా, కూలర్స్లో వీ హ్యావ్ రాగి జావా. అది మన అందరికీ తెలుసు. ఇట్స్ అ వెరీ ప్రాపర్ ఇండియన్ బీవరేజ్. సో రాగి జావా చేస్తాము విత్ బటర్ మిల్క్ అండ్ మసాలా బటర్ మిల్క్స్ ఉంటాయి అండ్ మింట్, లెమన్. సో పుదీనా అండ్ నిమ్మకాయతో చేసిన కూలర్స్. యా, మీకు ఇంకా బ్రాంచెస్ ఉన్నాయా? ఇది ఒక్కటేనా? యా, తార్నాకలో 2 ఉన్నాయి ప్రస్తుతానికి. అండ్ సైనిక్పురి we have 1 more. And we are coming up with more outlets too. And AP Telangana lot of requests are coming because people who have visited us, they are local people unnaru. At the same time from other places also they are visiting us. So they want this concept to come up in their localities also. So we are exploring those inquiries. Chustunnamo, we don't want to speed into things because we want to give our 100% slowly, but we will definitely consider. Yeah, thank you so much. Very nice of you. సో విన్నారు కదా, ఇప్పటి వరకు నేను మాట్లాడాను. మీకు నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఆ స్పెషాలిటీస్ ఏంటి, ఎంత న్యూట్రిషనల్ ఫుడ్ వాళ్ళు ప్రిపేర్ చేసి, అంటే మనల్ని అంటే హెల్త్ అనేది ఒక మనిషి లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా బయట అమౌంట్ పెట్టి కొనుక్కోవచ్చు, ఎంత డబ్బు సంపాదించినా కానీ హెల్త్ అనేది లేకపోతే మనిషి జీరో. సో ఆ హెల్త్ కాన్షియస్లో మంచి న్యూట్రిషియస్ బ్యాలెన్స్డ్ డైట్ వీళ్ళు అందిస్తున్నారు. మీరు తప్పకుండా ఈ దరిదాపుల్లో ఉన్న వీళ్ళకి అంటే ఇంకా వేరే వేరే బ్రాంచెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. మీ దగ్గరలో ఉంటే ఓకే, లేకపోతే ఏదో ఒక రోజు టైం చూసుకొని ఇంత న్యూట్రిషియస్ ఫుడ్ తినడానికి తప్పకుండా తార్నాక రండి. ఈ అడ్రస్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో అంటే అఫోర్డ్ చేయలేని ప్రైజెస్ లేవు, మరీ అంత తక్కువ లేదు, అంటే వాళ్ళు చేస్తున్న దానికి చాలా రీజనబుల్గా తీసుకుంటున్నారు. సో ఆ ప్రైసెస్ కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి, ఎందుకంటే ఈ రోజుల్లో ఫుడ్ మీద చాలా చాలా డబ్బులు సంపాదించాలనే వేరే అపేక్షతో
ఎంత న్యూట్రిషియస్ కాకపోయినా అంటే వాళ్ళు అబద్ధాలు చెప్పడం అనమాట. ఇది చాలా న్యూట్రిషియస్, దీంట్లో అవి యాడ్ చేస్తున్నాము ఇవి యాడ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. సో మాకు అది కూడా డౌట్ ఉంది. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము లోపల కూడా చూసాము, వాళ్ళు ఎంత హైజీనిక్గా చాలా ప్రోటోకాల్స్ పాటిస్తున్నారు. సో ఎవరు భయపడాల్సిన పని లేదు, ఇక్కడ ఎటువంటి మోసము లేదు. చాలా మంచి ఆర్గానిక్ ఫుడ్ సప్లై చేస్తున్నారు. అదొక్కటే కాకుండా మిల్లెట్స్ కానీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కానీ అన్నీ మంచి ఫుడ్ ఉంది. సో ఎవరు వెనకాడొద్దు రావడానికి. తప్పకుండా మీకు టైం దొరక్కపోయినా కానీ టైం చూసుకొని కంపల్సరీ విజిట్ అవ్వండి. ఇది రోజు వ్లాగ్, మరో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.